అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సినీవేరా. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో డాన్లీ విలన్ గా యాక్ట్ చేయట్లేదా? ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ స్పెషల్ గా ఒక వెపన్ ని క్రియేట్ చేస్తున్నాడా? సంగీత్ శోభన్ రాకాస ట్రైలర్ ఎలా ఉంది? ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఇలా అన్ని సినిమా అప్డేట్స్ డిస్కస్ చేద్దాం. లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. ముందుగా ప్రభాస్ స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ట్రబుల్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది స్పిరిట్ మూవీయే. ప్రభాస్ నెక్స్ట్ మూవీ లైనప్ లో ఇంకా ఏ సినిమాకి అంత హైప్ లేదు. అఫ్ కోర్స్ సలార్ 2 ఉంది, కానీ స్పిరిట్ మూవీ మీద ఇంకా ఎక్కువ హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్పిరిట్ సినిమా మీద హైప్ ఇంకా డబుల్ అవడానికి రీజన్ కొరియన్ బాలయ్య డాన్లీ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడని రూమర్స్ వచ్చాక ఈ సినిమాని పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ఏషియన్ లాంగ్వేజెస్ లైక్ జపనీస్ అండ్ కొరియన్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఈ న్యూస్ ఇంకా స్ట్రాంగ్ గా వైరల్ అయింది. ఇలాంటి మ్యాడ్ కాంబో కోసం ప్రభాస్ ఫ్యాన్సే కాదు, ఇండియన్ ఆడియన్స్ కూడా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. ఇంతేకాకుండా డాన్లీ సలార్ సినిమా కోసం పోస్ట్ చేయడం అండ్ మన తెలుగు యాక్టర్స్ డాన్లీని కలవడంతో ఆడియన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. కానీ లేటెస్ట్ గా విలన్ గా వివేక్ ఓబరాయ్ ని అనౌన్స్ చేయడం ఇప్పుడు ఫ్యాన్స్ ని కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ ఇంకో పక్క యానిమల్ సినిమాలో లాగా సెకండ్ విలన్ ని సెకండ్ హాఫ్ లో ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీని మీద మూవీ టీం క్లారిటీ ఇచ్చేదాకా సోషల్ మీడియాలో ఈ రచ్చ అంతే. నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా అవుతుంది. జనరల్ గా ఏ మూవీ నుంచి అయినా చిన్న చిన్న లీక్స్ వస్తాయి, బట్ ఈ సినిమా నుంచి ప్రశాంత్ నీల్ ఏ చిన్న లీక్ కూడా బయటకు రానవ్వట్లేదు. ఈ కాంబినేషన్ మీద ఎంత హైప్ ఉంటుందో దానికి ఏ మాత్రం తగ్గకుండా మూవీని షూట్ చేస్తున్నారంట. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ రూమర్ బయటకు వచ్చింది. ప్రీవియస్ గా ఎన్టీఆర్ సింహాద్రి, సాంబా లాంటి మూవీస్ లో కనిపించిన వెపన్స్ లాగా ఒక క్రేజీ అండ్ యూనిక్ వెపన్ ని స్పెషల్ గా ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ డిజైన్ చేశాడంట. మరి ఇది జస్ట్ రూమరా లేదా నిజమా అని సినిమా కంటెంట్ చూస్తేనే కానీ మనకు క్లారిటీ రాదు. బట్ ఒకటైతే క్లియర్, ఈ సినిమాలో సలార్ కు మించి వైలెన్స్ ఉంటుందంట. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీలీల అండ్ రాశి ఖన్నా యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మీద మన తెలుగు స్టేట్స్ లో బేవత్సమైన హైప్ ఉంది. ఆ హైప్ చూసి హోంబాలే ఫిల్మ్స్ వాళ్ళు ఈ సినిమాని కన్నడలో కూడా రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. ఇది ఇంకా కన్ఫర్మ్ కాదు, కానీ ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ఫిక్స్ చేశారంట. హైదరాబాద్ లో మార్చ్ 19th ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండొచ్చు అని టాక్. నెక్స్ట్ సంగీత్ శోభన్ యాక్ట్ చేసిన రాకాస సినిమా టీజర్ ఎలా ఉంది? ఒక షూర్ షాట్ ఫన్ హారర్ థ్రిల్లర్ లో ఉంది. మనకి సంగీత్ శోభన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది డీడీ క్యారెక్టర్. ఆ వైబ్స్ కనిపించాయి టీజర్ లో. ఒక విలేజ్ లో సీరియస్ నోట్ తో స్టార్ట్ అయిన ఈ టీజర్ లో కంటెంట్ తో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా హైలైట్ ఉన్నాయి. సెట్ వర్క్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మళ్ళీ ఇంకోసారి సంగీత్ శోభన్ కి మంచి సినిమా పడబోతుంది. మన టాలీవుడ్ నుంచి ఇంకో ప్రామిసింగ్ హర్రర్ కామెడీ రాబోతుందని చెప్పొచ్చు. ఈ కామెడీ థ్రిల్లర్ April 3rd రిలీజ్ అవబోతుంది. ఇవి ఇవాల్టి సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అప్పటి వరకు సభకు సెలవు. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.